మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక ఛాన్స్ ఇచ్చేసారు మీరు, చాలు. ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు చాలు జగన్కి. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పాను. ఆ రోజు నేను సరదాగా అనుకున్నాను, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలు పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికి ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్ళు, ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా, తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు. కానీ మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధారదత్తం చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చంద్రబాబు గారు కూర్చుంటారా? బాధ్యత ఉందా లేదా మనకి? వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు.